దీప జ్యూస్ తాగుతూ ఉండగా ఇంతలో జ్యోత్స్న అక్కడికి వచ్చి, మీరంతా కలిసి మా గ్రానీకి కూరలు పీకేశారు దీప. అందుకే ఎప్పుడూ లేనిది నీ మీద అంత ప్రేమ కురిపిస్తుంది, వింతగా ప్రవర్తిస్తుంది అంటుంది జ్యోత్స్న. మనుషులు మారుతారు జ్యోత్స్న, ఆ మార్పు అందరిలో వస్తే మంచిదని దీప అనేసరికి, నువ్వు సమర్థురాలివి దీప, ఎవరినైనా ప్రేమిస్తావు, ఎవరినైనా కాపాడగలవు అని జ్యోత్స్న అంటుంది. నువ్వు కూడా మీ అమ్మానాన్నలను కాపాడావు కదా జ్యోత్స్న అని దీప చెప్తుంది. మీ అమ్మానాన్నలు బతికే ఉన్నారు అని జ్యోత్స్న చెప్పగా, ఈ విషయం నాకు కూడా తెలుసు అని దీప అంటుంది. అయితే వాళ్ళెవరో తెలుసుకోవాలని జ్యోత్స్న అడగ్గా, మా అమ్మానాన్నలు ఎవరో తెలుసుకున్నాక ఫస్ట్ నీకే చెప్తానులే అని దీప అంటుంది. అయితే అప్పటి వరకు నువ్వు ఉండవని జ్యోత్స్న అనేసరికి దాంతో దీప, అదేంటి అలా అన్నావు అని అడుగుతుంది. అంటే మీ అమ్మా నాన్నలు తెలిసేటప్పటికీ నువ్వు ఈ ఇంట్లో పని మనిషిగా ఉండవు కదా అని జ్యోత్స్న కవర్ చేస్తుంది. నిన్న నేను ఒకటి చూశాను దీప, అందుకే ప్రేమను కురిపిస్తున్నాను. ఈరోజు అందరినీ తనివితీరా చూసుకో దీప, మా అమ్మా నాన్నల్ని మీ అమ్మా నాన్నలు అనుకో, ముందు కడుపులోని బిడ్డను జాగ్రత్తగా చూసుకోమని చెప్తుంది. నేనిక్కడే ఉంటే ఏదో ప్రమాదం తలపెట్టేలా ఉందని దీప భయపడుతుంది. నా బిడ్డను నేను కాపాడుకోగలనని చెప్పి దీప అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నీ బిడ్డ సంగతి తర్వాత, ముందు నిన్ను నువ్వు కాపాడుకో. ఈరోజు నీ చావుకి ముహూర్తం పెట్టా, నీ ఫోటోకి దండేసి కుబేరా ఫోటో పక్కన పెడతానని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక మరోవైపు శౌర్యకి బోల్డన్ని చాక్లెట్స్ ఇచ్చి ముద్దులు పెడుతూ ఉంటుంది పారు. మనిద్దరం కలిసి దొంగ పోలీస్ ఆడుకుందామని శౌర్య అడగ్గా సరే అంటుంది పారు. అయితే నువ్వు దొంగవి, నువ్వెళ్ళి దాక్కో అని శౌర్యని పారు అనగా సరేనని జో రూంలోకి వెళ్తానంటుంది. ఇక వెళ్లేది మళ్ళీ ఆగి, అమ్మో జో తిడుతుంది, ఆ రూంలో నేను దాక్కోను అంటుంది. నేనుండగా జో నిన్నే ఏమీ చేయలేదు అని చెప్పి జ్యోత్స్న గదిలోకి తీసుకుని వెళ్తుంది పారు. బెడ్ చాలా బాగుంది అని శౌర్య ఆడుకుంటూ ఉండగా బెడ్ కింద జ్యోత్స్న దాచిన రిపోర్ట్స్ కనిపించడంతో ఆ రిపోర్ట్స్ అన్నీ ఇంగ్లీష్లో ఉండడంతో అది చదవమని శౌర్యకి ఇస్తుంది పారు. శౌర్య నా వల్ల కాదు అని చెప్పి వెళ్ళిపోవడంతో ఆ రిపోర్ట్స్లో ఏమున్నాయో తెలుసుకుందామని పారు బయటికి వెళ్తూ ఉండగా ఇంతలో శివనారాయణ ఎదురై ఆ పేపర్స్ ఏంటో చూద్దామని అడుగుతాడు. ఇవి చిత్తు పేపర్లండి, జ్యోత్స్న ఇచ్చింది, నేను వీటిని డస్ట్బిన్లో వేస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక ఆ పేపర్స్లో ఏముందో తెలుసుకోవడం ఎలా అని అనుకుంటూ ఉండగా ఇంతలో కార్తీక్ కనిపిస్తాడు. ఒరేయ్, ఈ పేపర్స్లో ఏమున్నాయో చదివి చెప్పు అంటుంది. ఇక ఆ రిపోర్ట్స్లో సుమిత్ర కూతురు దీప అని ఉండడంతో కార్తీక్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. దీప ఎవరో జ్యోత్స్న నిజం తెలుసుకుందని కార్తీక్కి అర్థమైపోతుంది. జ్యోత్స్నకి ఈ పేపర్స్ నీకు ఇచ్చానని జ్యోత్స్నకి ఈ విషయం చెప్పొద్దురో, నా మీద అరుస్తుంది. ఈ పేపర్స్ని ఇప్పుడే దాని రూమ్లో పెట్టేస్తాను అంటుంది పారు.